ఆనాడు ఈనాడు మానవ సంబంధాల వ్యత్యాసాలను తెలుపుతూ పాడబాడుతున్నది మామిడాల రాజేంద్రం. అధిక జ్ఞానం లేనప్పుడు ఒకరు ఇంకొకరికి అవసరమవుడుండే, తెలియని ప్రేమతో అనుబంధాలు పెంచుకొని జీవించుడుండే. తెలియని ప్రేమతో అనుబంధాలు పెంచుకొని జీవించుడుండే. అధిక విజ్ఞానం పెరిగే ఇప్పుడు ఒకరిని ఇంకొకరు మందలివ్వకున్నారు. చూసి చూడనట్లు దూరం దూరంగా ఉంటూ అవసరమే కాకుండా పోవుడు నేడుండే. అవసరమే కాకుండా పోవుడుండే నేడుండే. గర్రు గుర్రు మన్నా ఏందని అడుగుడుండే, గొడవ వద్దని సహాయము చేయ ఉర్కెచ్చుడుండే. సహాయము చేయ ఉర్కెచుడుండే. కత్తులతో పీకలు కోసుకున్నా, రక్తాలు కారేటట్లు పొడుచుకుంటున్నా, ఆపవొక్కడు రాగుండే. సెల్ ఫోనులో చిత్రించ యత్నించి తప్పుకొని తిరుగుతుండే. నిలువరించే పని చేయకుంటుండే. నిలువరించే పని చేయకుంటుండే. ఎవరన్నా కొత్తగా కనిపించగానే ఏ ఊరు ఎక్కడి వాళ్ళని తెలుసుకొనుడుండే. అవసరమైతే జవాబు ఇవ్వమనుడుండే. కొతోడెవ్వడైనా కనిపించిన మనకెందుకులే అనుడొచ్చే. దోపిడీ హత్యలు చేసి నేడు పరారవుడుండే. ఎవరిని నమ్మక ఎవరింట్లో వాళ్ళు బిక్కు బిక్కుమంటూ బ్రతుకుడు నేడుండే. ఉన్నా లేకున్నా మనసు విప్పుకొని చెప్పుకుంటుండే. బాధలు గుండె మంటలు చల్లార్చుకునే తత్వముండే. చల్లార్చుకునే తత్వముండే. లేనిది ఉన్నది చెప్పుకోక దొంగతనాలకు ఎగబడి అపహరించుకొని పోవుడు నేడుండే. దిగులు బెంగలుంటే నేడు మద్యముతో చల్లార్చుకొనుడుండే. దిగులు బెంగలుంటే నేడు మద్యముతో చల్లార్చుకొనుడుండే. తక్కువ మాట్లాడి పనులెన్నో చక్కబెట్టుకొనుడుండే. ఎక్కువ మాట్లాడి పనులు మానేసి కక్షలు కార్పణ్యాలకు పూనుకొని సచ్చుడు ఇప్పుడుండే. దొంగతనం అమర్యాదగా భావించి కూలినాలి చేసుకొని ఉన్నంతలో బ్రతుకుడుండే. ఇతరులను దోచుటే దొరకార్యంలా భావించి తీరగా తిని కూర్చొని శ్రీమంతుని ఓలే బ్రతుకుదామని దొంగలుగా మారి ప్రజలను దోచుకుతినుడు నేడుండే. దోచుకుతినుడు నేడుండే. సంయమనం సామరస్యం మెండుగా ఉండి కల్పుగోలుగా జీవించుడుండే. కోపాలు తపాలతో అద్దుమీరి పిచ్చి పనులు చేస్తూ భయభ్రాంతుల మధ్య బ్రతుకుడు నేడుండే. భయభ్రాంతుల మధ్య బ్రతుకుడు నేడుండే. పిల్లల పెంపుకు ఆరోగ్య పరిస్థితులుండే. మోసానికి తావివ్వక వంశాన్ని పెంపు వహించుడుండే.
శాస్త్రీయ జ్ఞానమని ఫెర్టిలిటీ పేరా ఒకరి అండాలు ఇంకొకరికి ఎక్కించి లక్షలు కొల్లగొట్టి మోసాల వంశాల వృద్ధి నేడుండే. భార్య అంటే భర్తకిష్టం, భర్త అంటే భార్యకిష్టం, గిచ్చికయ్యాలొచ్చిన సర్దుకొని కాపురం చేసుడుండే. భర్త అంటే భార్యకు అసహ్యంగుండే, భార్య అంటే భర్తకు అయిష్టతగా ఉండే. ఒకరినొకరు వదలి దూరం కాబట్టుడుండే, వినకపోతే ప్రాణాలు తీయబట్టే. పెళ్ళైనాక పిల్లలు ఉన్నాక లవ్వు పేరుతో ఎగిరిపోవుడు నేడుండే. లవ్వు పేరుతో ఎగిరిపోవుడు